పల్లిలో యువ వికాసం సభ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు హాజరయ్యారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అట్లాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే గౌరవ పార్లమెంటు సభ్యులు గడ్డం వివేక్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ గారికి, గౌరవ శాసనసభ్యులు వివేక్ గారికి, గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, గౌరవ శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి గారికి, గౌరవ శాసనసభ్యులు మేడేపల్లి సత్యం గారికి, గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి, గౌరవ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ గారికి, గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారికి, గౌరవ శాసనసభ్యులు బొజ్జు గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు వెంకట్ గారికి, అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి ప్రభుత్వ సలహాదారులకి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లకి, అశేషంగా కదిలి వచ్చినటువంటి ప్రజావాహిని అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి సభ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ఈ జిల్లా నలుమూల నుంచి ప్రజానికం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మీ ఆశీర్వచనాలు, మీ అభిమానం, మీరు చూపించేటువంటి ప్రేమ ఈ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాంటిది, ఇంకా పెద్ద ఎత్తున పనులు చేయటానికి ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని విషయాలు, 2-3 విషయాలు మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈ సభ యువ వికాసం అని మనం ఈరోజు పెద్ద ఎత్తున ఒక పండగ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. యువ వికాసం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఒక వికసించేటువంటి, వాళ్ళ చిరునవ్వులతో కూడినటువంటి మోములు చూడటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రతిబింబించడమే ఈనాటి ఈ యువ వికాసం. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. అటువంటి రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, గాలికి వదిలేశారు. అలా గాలికి వదిలేసిన నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా నడుం బిగించి మా అందరికీ ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఆశతో తిరిగి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి పెద్ద ఎత్తున మీరంతా గెలిపి